Hello everyone, I am Navya Bharati, speech and language pathologist and psychologist. ఈరోజు మనము ఇక్కడ మాకు క్లినిక్లో ఎక్కువగా పేరెంట్స్ మమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఇవి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవి వేరే వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేసి. సో ఎక్కువగా మోర్ ఫ్రీక్వెంట్లీ మేము అబ్జర్వ్ చేసే క్వశ్చన్ ఏంటంటే, కిడ్స్ ఇక్కడ సెషన్స్కి థెరపీస్కి వచ్చినప్పుడు ఇక్కడ బాగా కోఆపరేట్ చేస్తున్నారు, ఇక్కడ చెప్తున్నారు, స్పీచ్ అయినా సరే ఈవెన్ ఆక్యుపేషనల్ థెరపీ ఇందులో అన్నిట్లో బాగా కోఆపరేట్ చేస్తున్నారు, బట్ ఇంట్లో చేయమన్నప్పుడు మాత్రము అస్సలు కోఆపరేట్ చేయట్లేరు అనే క్వశ్చన్ని రేస్ చేస్తుంటారు. సో దీనికి మేము ఇక్కడ సెషన్స్లో అట్లీస్ట్ స్పీచ్లో నేను ఏమేమి ఫాలో చేస్తా అనేది కొన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ మేము సెషన్ స్టార్ట్ చేసేటప్పుడు డైరెక్ట్గా మేము ఏం కాన్సెప్ట్ చెప్తున్నామో అందులోకి వెళ్ళిపోము. సో ఇనిషియల్గా వాడిని కంఫర్టబుల్ చేయడము, తర్వాత పట్టుకొని కొంచెం ర్యాపో బిల్డ్ చేసుకోవడం, ఎలా ఉన్నాడు, కంఫర్టబుల్గా ఉన్నాడా, విష్ చేయడము, అలాంటివి చేసి కొంచెం అట్లీస్ట్ 5 minutes వాటితో ఇంటరాక్ట్ అయిన తర్వాత మనం ఏం కాన్సెప్ట్ తీసుకుంటున్నామో అందులోకి ఎంటర్ అవుతాం. దాని తర్వాత ఒక 50 words స్పీచ్ వర్డ్స్ నేను ఆ సెషన్లో ఒక నెక్స్ట్ 10 minutesలో నేను ఒక 50 words వాడికి ఇంట్రడ్యూస్ చేశానంటే వాటి 50 words నాకు చెప్పకపోయినా సరే అట్లీస్ట్ ఒక 1 word రిపీట్ చేసిన ఆ సిచ్యువేషన్లో కరెక్ట్గా సిచ్యువేషనల్గా దానికి కూడా రెయిన్ఫోర్స్మెంట్ ఇవ్వడము. నేను 50 చెప్పినప్పుడు వాడు 50 ఎక్స్పెక్ట్ చేయకుండా వాడు 1 చెప్పినా 2 చెప్పినా సరే దాన్ని ప్రేజ్ చేయడము, వాడిని అప్రిషియేట్ చేస్తూ ఉండడం వల్ల వాడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవే కాకుండా సెషన్ టైంలో వాళ్ళు టాండ్రమ్స్ చూపిస్తుంటారు, యాంగర్ చూపిస్తుంటారు, డిస్ట్రాక్షన్స్ చూపిస్తారు, ఆ యాక్టివిటీ నచ్చలేదని బిహేవియర్లో చూపిస్తుంటారు. సో దానికి నేను యూజ్ చేసే టెక్నిక్ ఇగ్నోరెన్స్. అంటే అట్లీస్ట్ కొంచెం సేపటి వరకు వాడు బిహేవియర్స్ మనం ఇగ్నోర్ చేసినప్పుడు మళ్ళీ వాడు నార్మల్ అయిపోయి మనకు కోఆపరేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అదే వాడు అగ్రెసివ్ అయ్యాడు కదా అని చెప్పేసి మనము ఎక్కువ నెగిటివ్ రెయిన్ఫోర్స్మెంట్ వైపు వెళ్ళిపోవడం వల్ల ఇంకా ఎక్కువ అవుతుంటాయి టాండ్రమ్స్. సో దానికి బదులుగా ఫస్ట్ ఇనిషియల్ స్టెప్ దాన్ని ఇగ్నోర్ చేయడము, సో దట్ కొంచెం డివియేట్ అయినా సరే మళ్ళీ ఈ విల్ కమ్ బ్యాక్ అండ్ ఈ విల్ కోఆపరేట్ విత్ అస్. దాని తర్వాత ఒక కాన్సెప్ట్ తీసుకొని వాడికి చెప్తున్నప్పుడు వాడికి ఆ కాన్సెప్ట్ నచ్చలేదు. సో ఎక్కువ వీ షుడ్ నాట్ ఫోర్స్ హిమ్ ఆర్ హర్, వీ షుడ్ నాట్ ఫోర్స్ ఎనీ చిల్డ్రన్. వాడికి ఒకటి నచ్చలేదు, ఆ కాన్సెప్ట్ నచ్చలేదు, వీ విల్ మూవ్ ఆన్ టు ద అదర్ వన్. ఒకదానికి స్టిక్ అయిపోయి నువ్వు ఇప్పుడు చెప్పకపోతే ఇక్కడ నుండి లేవు, చెప్పు అని నెగిటివ్ రెయిన్ఫోర్స్మెంట్ వాడిపైన అప్లై చేయడం వల్ల అది టైం వేస్ట్ తప్ప ఇంకొకటి ఏమి ఉండదు. అండ్ దానికి ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్, అది వాడికి ఒక ట్రామాని క్రియేట్ చేస్తుంది చైల్డ్ లోపల. సో వీ షుడ్ నాట్ ఫోర్స్ ద చైల్డ్. వాడికి మనం చెప్పాలనుకుంది వాడు చెప్పాడు, వీ మే బీ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ థింగ్, సో వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ అదర్ కాన్సెప్ట్. సో ఒకటి చెప్పనప్పుడు వీ విల్ మూవ్ ఆన్ టు ద అదర్ కాన్సెప్ట్. అది ఇంట్రెస్ట్ లేనప్పుడు కొంచెం సేపు వెయిట్ చేయాలి, దెన్ వీ విల్ మూవ్ ఆన్ టు అదర్ కాన్సెప్ట్. సో ఫస్ట్ ర్యాపో బిల్డ్ చేసుకోవడము, వాడు ఏం చెప్తున్నాడో దాన్ని రెయిన్ఫోర్స్ చేయడం ద్వారా వాడిని ఇంకా ఎంకరేజ్ చేయడము, ఇనిషియల్ టాండ్రమ్స్ని ఇగ్నోర్ చేయడము, నచ్చిన దాన్ని మనము ఎంకరేజ్ చేయడం, నచ్చిన కాన్సెప్ట్స్నే మనము ఎంకరేజ్ చేయడం, ఇలాంటి కొన్ని బేసిక్ స్టెప్స్తోని కొంతవరకు వాడిని సెషన్లో ఫోకస్డ్గా, అటెంటివ్గా, యాక్టివ్గా ఉండేలాగా ఎంకరేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.